నమస్తే అందరికీ. ఈరోజు మనం ఎంతో ఆరోగ్యకరమైన గంగవాయిలి కూర పప్పు తయారు చేయబోతున్నాం. ఈ కూరలో ఉన్న ఔషధ గుణాలు మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరంలో ఉన్న విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. వేసవిలో శరీరానికి చల్లదనం ఇస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని ఒక ప్రకృతి ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. ఇది సమ్మర్లో ఎక్కువగా వస్తుంది. రెగ్యులర్గా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దామా? ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి సన్నగా తరిగిన గంగవైలి ఆకులను మరియు కాస్త చింతపండును వేసి ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తాలింపు కోసం మరో ప్యాన్లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పసుపు, వెల్లుల్లి, కరివేపాకు వేసి బాగా వేయించాలి. ఈ తాలింపులో మనం ముందుగా ఉడికించుకున్న గంగవాయిలి కూర పప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. చివర్లో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆర్పేయాలి. ఈ